మనము కేవలం స్థలం పేర్లే కాక దేశాల పేర్లు కూడా మనం చూడొచ్చు ఇక్కడ. స్థలం పేరు మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో శ్రీనగర్. అవును సో సార్. శ్రీనగర్‌లో పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుంది? ఎప్పుడు ఏ ఫైర్ జరుగుతుందో, ఎప్పుడు ఎవరు ఏ బాంబ్ వేస్తారో తెలియని పరిస్థితి. అవును. అంటే శ్రీనగర్ యొక్క నేమ్ నంబర్ కూడా 18 వస్తుంది. యాస్ పర్ చాల్డియన్ సిస్టమ్ ప్రకారం. ఇక్కడ నేను మాట్లాడుతుందంతా చాల్డియన్ సిస్టమ్ ప్రకారం మాత్రమే మాట్లాడుతున్నాను. హ్మ్. ఎటువంటి వేరే మెథడ్ గురించి నేను అదే విధంగా మీరు కాశ్మీర్ నేమ్ నెంబర్ తీసుకోండి. కాశ్మీర్‌ని మీరు టోటల్ చేసినా కూడా కాలిక్యులేట్ చేసినా 18వ నంబరే వస్తుంది. సో ఇప్పటికి మన భారతదేశంలో కాశ్మీర్ గురించి కొట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. మన పక్కనున్న దేశాలు పాకిస్తాన్ అవును సార్. కావచ్చు, చైనా లాంటి దేశాల నుంచి మనకి అక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ అవుతూనే ఉంది. తర్వాత మయన్మార్ దాని యొక్క నేమ్ నంబర్ తీసుకున్నా కూడా 18వ నంబరే వస్తుంది. సో ఇక్కడ అన్ని ఇవి అంటే 18వ నంబర్ ప్రాబ్లమాటిక్ ఏ విధంగా చేస్తుందనేది ఇది ఎగ్జాంపుల్. తర్వాత శ్రీలంక హ్మ్. మనం జనరల్ చూస్తుంటాం. అవును మొన్న సార్. ఎట్లా మార్కెట్ రేట్ మొత్తం పడిపోయి శ్రీలంక పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే ఆర్థికంగా కుతూహలం అయిపోయిన దేశం అన్నమాట శ్రీలంకలో కూడా. తర్వాత ఇరాన్ నేమ్ నెంబర్ కూడా మనం చూసుకున్నట్లయితే 9వ నెంబర్. తర్వాత స్పాన్ దేశం యొక్క నేమ్ నెంబర్ తీసుకున్న 18వ. అంటే ఓకే. ఇలాంటి పేర్లు కలిగిన వాటి దగ్గర హ్మ్. ఎక్కువ శాతంగా ఏదో ఒక ఉగ్రదాడులు కావచ్చు, లేకపోతే ఎర్త్‌క్వేక్స్ లాంటివి కావచ్చు. అంటే హైపర్ టెంపర్‌లో ఉంటదన్నమాట. హ్మ్.